బెట్టింగ్ యాప్స్ ఉన్నట్టు, అందులో జనాలు ఆడి డబ్బులు, ప్రాణాలు కోల్పోతున్నట్టు ఎవరికి తెలీదు? గవర్నమెంట్‌కి తెలీదా? పొలిటీషియన్స్‌కి తెలీదా? అధికారులకు తెలీదా? అందరికీ తెలుసు. మరి గవర్నమెంట్‌కే తెలియని ఒక విషయాన్ని ఈ 190 దేశాలు తిరిగిన ఒక వ్యక్తి బయట పెట్టేసినట్టు ఎందుకంత బిల్డప్ ఇస్తున్నాడు? అతనికి నిజంగా జనాల మీద అంత ప్రేమ ఉంటే చైనా యాప్స్ అన్నిటిని డిలీట్ చేసినట్టు ఈ బెట్టింగ్ యాప్స్‌ని కూడా డిలీట్ చేసేయండి అని గవర్నమెంట్‌కి తెలిసే విధంగా ఒక వీడియో చేయొచ్చు కదా! అలా చేయడు. జనాలకి అవేర్‌నెస్ తీసుకురాడు. ఈయనకి కావాల్సింది వీడియోలు జనాలు చూడాలి, వ్యూస్ రావాలి, యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించాలి. దానికోసం సెలబ్రిటీస్ మీద టార్గెట్ చేస్తున్నాడు. అది కూడా ఎవరి మీద? తెలుగులో ఉన్న సెలబ్రిటీస్ మీద మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈయన తెలుగులోనే వీడియోస్ చేస్తాడు. ఈయన వీడియోలు కూడా తెలుగు వాళ్ళే చూస్తారు. అందుకే తెలుగులో ఉన్న సెలబ్రిటీస్ గురించి వీడియోలు చేయాలి. దాని మీద డబ్బులు సంపాదించాలి. అస్సాంలో ఉన్న ఒక యూట్యూబర్ గురించి వీడియో చేయొచ్చు కదా! గుజరాత్‌లో ఉన్న ఒక సెలబ్రిటీ గురించి వీడియో చేయొచ్చు కదా! వాళ్ళ గురించి వీడియోలు చేస్తే బొచ్చు వీళ్ళ గురించి మాకెందుకని మీరే వీడియోలు చూడడం మానేస్తారు. అందుకే వాళ్ళ గురించి వీడియోలు చేయడు. దేశంలో ఎవ్వరు బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయటం లేదా? దేశంలో ఎవ్వరూ లేనట్టు మన తెలుగు వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఎందుకంటే ఈయనకి యూట్యూబ్‌లో వ్యూస్ కావాలి, డబ్బులు సంపాదించాలి. ఈయన స్వార్థం కోసం కొంతమంది సెలబ్రిటీస్ మీద టార్గెట్ చేస్తూ ఉంటే, పాపం మీరు అమాయకులు. మీరు ఆ విషయం తెలుసుకోలేకుండా అతన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మీ పర్సనల్‌గా సెలబ్రిటీస్ మీద, యూట్యూబర్స్ మీద టార్గెట్ చేసేసి డబ్బులు సంపాదించే పని పెట్టుకోకు. చాలా నీచంగా ఉంది చూడడానికి.